హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీసీఎస్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చిందండి. అది కూడా తెలుగు వచ్చిన వాళ్ళకి మంచి ఛాన్స్ అనమాట. సొంత రాష్ట్రంలోనే మన హైదరాబాద్ అండ్ విజయవాడలోనే ఉంటుంది. సో మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అనమాట. ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. శాలరీ మీకు 2.75 lakh per annum ఉంటుంది. ఇది నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఎక్సెట్రా, ఇలా బీఫార్మసీ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే, మీరు naukri.comకి వెళ్ళి ఈ జాబ్ సెర్చ్ చేసుకోవచ్చండి. సో డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చెక్ చేద్దాము. ఫ్రెషర్స్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఎట్ హైదరాబాద్ అండ్ విజయవాడ ఫస్టే మెన్షన్ చేస్తున్నారు. మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా లేకుండా డైరెక్ట్ వాక్-ఇన్కి అటెండ్ అయిపోవచ్చు. అది కూడా మీకు హైదరాబాద్ లొకేషన్ ఉంది అండ్ విజయవాడలో కూడా అటెండ్ అవ్వచ్చు అనమాట మీరు. ఇది కంపెనీ ఏంటంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టీసీఎస్ అండి. మనకి తెలుసు, వన్ ఆఫ్ ది ఎంఎన్సీస్. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. 0 to 1 years. సో ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 2.5 to 2.75 lakh per annum వరకు ఉంటుందన్నమాట శాలరీ మీకు. లొకేషన్ వచ్చి విజయవాడ, హైదరాబాద్ రెండు కూడా ఉన్నాయన్నమాట. టైమ్ అండ్ వెన్యూ మీరు ఎప్పుడు అటెండ్ అవ్వాలి అంటే 25th July నుండి 2nd August వరకే ఉందండి టైము. సో ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ చూసిన వెంటనే ఇమ్మీడియట్గా వెళ్ళిపోవడం మంచిదన్నమాట. 10:30 నుంచి 4:30 వరకు కూడా వెళ్ళొచ్చు. మీకు అడ్రసెస్ కూడా మెన్షన్ చేస్తున్నారు, చూద్దాము. ఇది జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుంది అంటే, వీఆర్ లుకింగ్ ఫర్ యంగ్ అండ్ స్మార్ట్ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫర్ ఏ మెగా ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్స్. సో వాళ్ళకి ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్స్ ఒకటి ఉందంట. దానికోసము మీకు నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, నాన్ టెక్నికల్, వాళ్ళకి మాత్రం ఆఫర్ ఇస్తున్నారు. అంటే మీరు కరెంట్లీ వీ హ్యావ్ ఫ్యూ ఓపెనింగ్స్ ఫర్ రోల్ ఆఫ్ సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఎట్ హైదరాబాద్ అండ్ విజయవాడ లొకేషన్స్. రోల్ నేమ్ ఏంటంటే సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనమాట. విజయవాడ అండ్ హైదరాబాద్ లొకేషన్లో ఇస్తున్నారు మనకి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ అటెండ్ ఫర్ ఇంటర్వ్యూ బిట్వీన్ 25th July నుండి 2nd August వరకు మీరు ఎప్పుడైనా కూడా డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవచ్చు. దిస్ ఈజ్ నాట్ టెక్నికల్ రిక్వైర్మెంట్, హెన్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నీడ్ నాట్ టు అప్లై. సో టెక్నికల్ కాదు కాబట్టి టెక్నికల్ వాళ్ళు ఎవరు అప్లై చేయొద్దని చెప్తున్నారు. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. బీకామ్, బీఎస్సీ ఇక్కడ ఇచ్చారు చూడండి. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ బీఏ, బీబీఏ, బీబీఎం, బీకామ్, బీఎస్సీ, బీసీఏ అండ్ ఎంబీఏ విత్ మినిమం 50% అండ్ అబోవ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా 50% ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. డీసెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. గుడ్ పర్సనాలిటీ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అనేది ఉండాలి మీకు. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో మనకి తెలుగు వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఉండాలి, ఇంగ్లీష్ కూడా రావాలన్నమాట. కంప్యూటర్ సావీ అండ్ గుడ్ నాలెడ్జ్, గుడ్ కీబోర్డ్ స్కిల్స్ విత్ యాక్యురసీ. సో కంప్యూటర్లో నాలెడ్జ్ ఉండాలి, కీబోర్డ్ స్కిల్స్ అనేది తెలిసి ఉండాలన్నమాట. ఫుల్ టైమ్ కోర్సెస్ ఓన్లీ కెన్ బి కన్సిడర్డ్. అంటే మీకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్, పార్ట్ టైం చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఫుల్ టైం కోర్స్ చేసిన వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఫ్రెషర్స్ ప్రిఫర్డ్ 2022, 23 and 24 పాస్అవుట్ మాత్రం అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు పైన చెప్పిన ఈ కోర్స్ అన్నిటిలో కూడా మీరు 2022, 23 and 24 పాస్అవుట్లో అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెషర్స్కి ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి. ఆపరేషనల్ రోల్ అనమాట ఇది. నాట్ మోర్ దెన్ 2 year గ్యాప్ డ్యూరింగ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ టోటల్. సో 2 years గ్యాప్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. మోర్ దెన్ 2 years. క్యాండిడేట్ హూ హ్యావ్ అటెండ్ టీసీఎస్ ఇంటర్వ్యూ ఇన్ ద లాస్ట్ 6 months నీడ్ నాట్ టు అప్లై. లాస్ట్ 6 monthsలో మీరు టీసీఎస్కి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, అటెండ్ అయిన వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదనమాట. దీనికి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే, మ్యాండేటరీ డాక్యుమెంట్స్ టు బి క్యారీడ్ ఫర్ ద వాక్-ఇన్. రెజ్యూమ్ పట్టుకెళ్ళాలి, వన్ ఫోటోగ్రాఫ్ పట్టుకెళ్ళాలండి, పాస్పోర్ట్ సైజు, కాపీ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డ్ తీసుకెళ్ళాలి, అండ్ 10th class మార్క్ లిస్టు, 12th class మార్క్ లిస్టు, అదేవిధంగా బ్యాచిలర్స్ డిగ్రీ మార్క్ లిస్టు, ప్రొవిజనల్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్, అండ్ పీజీ ఉంటే పీజీ మార్క్ లిస్టు, ప్రొవిజనల్ ఆర్ పీజీ సర్టిఫికేట్. సో ఇవన్నీ కూడా మీరు చక్కగా ఒక సెట్ తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. అది కూడా మీకు 25th July నుండి 2nd August క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఆ డేట్స్ లోపు అటెండ్ అవ్వాలన్నమాట. ఇమ్మీడియట్గా వెళ్ళండి ఫ్రెండ్స్, ఎందుకంటే టైం లేదు కాబట్టి త్వరగా వెళ్తే మంచిది.
అండ్ మీకు హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలి అడ్రస్ అంటే పాస్పోర్ట్ సేవా కేంద్ర, గౌరా ట్రినిటీ 1-8-368-372, చిరాన్ ఫోర్ట్ లేన్, బేగంపేట్, హైదరాబాద్. సో ఈ అడ్రస్కి వెళ్ళాలి హైదరాబాద్లో అటెండ్ అయ్యేవాళ్ళు. కాంటాక్ట్ పర్సన్ నేమ్ కూడా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. అదేవిధంగా విజయవాడలో ఏ అడ్రస్కి వెళ్ళాలంటే పాస్పోర్ట్ సేవా కేంద్ర, MG రోడ్, ఆపోజిట్ రేడియో స్టేషన్, AIR ఎయిర్, విజయవాడ. సో ఈ అడ్రస్కి వెళ్ళాలన్నమాట మీరు విజయవాడలో. రోల్ నాన్ టెక్నికల్ సపోర్ట్, నాన్ వాయిస్, IT సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ కస్టమర్ సక్సెస్, సర్వీస్ అండ్ ఆపరేషన్స్, ఫుల్ టైమ్ లేదంటే టెంపరీ, కాంట్రాక్చువల్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఎడ్యుకేషన్ BSc ఇన్ ఎనీ స్పెషలైజేషన్, BBA, BMS అండ్ ఎనీ స్పెషలైజేషన్, BA, BCom, అదేవిధంగా PGలో MBA, PGDM, MA. సో వీళ్ళు ఎలిజిబుల్. చాలా మంచి ఆఫర్ ఇస్తున్నారండి. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే విజయవాడలో కూడా ఉంది అండ్ మీకు ఎట్ ది సేమ్ టైం హైదరాబాద్లో కూడా ఉంది జాబ్ లొకేషన్. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.